హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కార్తిక్. సో ఈరోజైతే నేను యాబిట్స్ డిపో బస్ స్టాప్ దగ్గర ఉన్నాను. సో ఇప్పుడు ఇక్కడ బస్ ఎక్కి నేను ఖైరతాబాద్లో దిగాను. సో ఖైరతాబాద్లోని మహాగణపతి విగ్రహాన్ని చూడటానికి అయితే ఈరోజు నేను వెళ్తున్నాను. సో ఇప్పుడు చూడొచ్చు మీరు, ఇక్కడ మొత్తం కూడా ఒక జాతర లాగైతే ఉంది. ప్రతి సంవత్సరం 11 రోజులు అయితే ఇక్కడ వినాయకుడిని పెడతారు. అండ్ ఆ 11 రోజులు కూడా ఈ విధంగా ఇక్కడ జాతర అయితే జరుగుతుంది. వీడియో అయితే 2023లో రికార్డ్ చేయడం జరిగింది. సో ఇప్పుడైతే ఇక్కడ మీరు ఒక రైల్వే ట్రాక్ చూడొచ్చు. సో ఈ రైల్వే ట్రాక్ని దాటి మనం అవతల సైడ్కి అయితే వెళ్ళాలి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఒక ఇంజన్ అయితే వెళ్తుంది. సో కొంచెం ముందుకు వెళ్తే మనకి అక్కడే ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఆ రైల్వే ట్రాక్ దాటి వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ ఉన్న షాప్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి వాటర్ మిలన్ పీసెస్ అయితే అమ్ముతున్నారు. అండ్ కింద కీ చైన్స్ ఉన్నాయి. అండ్ ఆ పక్కనే మనకి టాటూ అయితే షాప్ వాళ్ళు ఉన్నారు. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అయితే ఉంది. సో ఇక్కడ ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా మీరు చూడొచ్చు. మనకి 11 డేస్ ఈ విధంగా ఈ రోడ్ అయితే మొత్తం బిజీ ఉంటుంది. నార్మల్ డేస్లో ఓన్లీ ఆ షాప్స్ ఉన్నాయి కదా, అవి మాత్రమే ఇక్కడ ఉంటాయి. ఈ 11 డేస్ మాత్రం ఇక్కడ చాలా బిజీ ఉంటుంది. సో ఇక్కడ ఈ విధంగా మనకి వచ్చి కొబ్బరికాయలు అవి అమ్ముతూ ఉంటారు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు చిన్నపిల్లల షాప్స్ అయితే ఉన్నాయి. బొమ్మలు, మాస్కులు, ఇంకా స్పెట్స్ అవి అమ్ముతున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ పూల షాపులు ఉన్నాయి. ఇక్కడ ఆకాకరకాయలు అమ్ముతున్నారు. ఈ సీజన్లో బాగా వస్తాయి అవి. ఇక్కడ కొన్ని మొబైల్ యాక్సెసరీ షాప్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఇంకో టెంపుల్ చూడొచ్చు, హనుమాన్ టెంపుల్ అయితే ఉంది. అండ్ ఆ హనుమాన్ టెంపుల్ పక్కనే మనకి మహంకాళి టెంపుల్ కూడా ఉంది. సో ఇక్కడ మార్కెట్ మొత్తం చూసారు కదా. ఇక మనం ముందుకెళ్తే మనకి ఖైరతాబాద్ గణేష్ని చూడటానికి వచ్చే లైన్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే మనకి లైన్. ఈ విధంగానే మనము లైన్లో అయితే వెళ్ళాలి ఖైరతాబాద్ గణేష్ని చూడటానికి. సో ఫ్రెండ్స్ ఇట్లా మనం లైన్లో వెళ్తున్నప్పుడు మనకి ఇక్కడ చిన్న చిన్న గణేష్ మండపాలు కూడా కనపడుతూ ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఇక్కడ వర్షం పడుతుంది. సో చాలామంది లైన్లోంచి అయితే బయటికి వెళ్ళిపోయారు. బట్ నేనైతే లైన్లో నుంచున్నా. చాలామంది గొడుగులు కూడా క్యారీ చేస్తున్నారు. బట్ నా దగ్గర అయితే ఎటువంటి గొడుగు కూడా లేదు. సో చూస్తున్నారు కదా, అక్కడే మనకి ఖైరతాబాద్ గణేష్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ వర్షం ఎక్కువగా పడటం వల్ల పోలీస్ వాళ్ళు అయితే మమ్మల్ని డైరెక్ట్గా ఇక్కడ ముందు నుంచి దర్శనానికి అయితే వెళ్ళిపోమన్నారు. సో లైన్ ఏం లేకుండా డైరెక్ట్గా ఇక్కడ దర్శనానికి అయితే వచ్చాను నేను. బట్ మనకి ఖైరతాబాద్ గణేష్ దగ్గర నుంచి అయితే చూడలేము ఇట్లా వెళ్తే. సో ఈ బయట నుంచి అయితే చూడమని చెప్పారు. సో నేనైతే ఇక్కడ బయట నుంచి మీకు ఇప్పుడు వీడియో చూపిస్తున్నా కదా. సో మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా పెద్ద వినాయకుడి విగ్రహాన్ని అయితే ఇక్కడ మనకి ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని కూడా మీరు ఇప్పుడు క్లారిటీగా అయితే చూడొచ్చు. విగ్రహం అయితే చాలా బాగుంది. 1954 నుంచి శంకరయ్య అనే అతనైతే ఇక్కడ ప్రతి ఇయర్ 1 ఫీట్ హైట్ పెంచుకుంటూ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో ఇయర్ అయితే 63 ఫీట్ హైట్ అయితే ఉంది. 2014 వరకు మనకి ఈ 1 ఫీట్ హైట్ పెంచడం అనే ట్రెడిషన్ అయితే కంటిన్యూ అయింది. బట్ ఆ తర్వాత ఒక్కొక్క ఫీట్ తగ్గించుకుంటూ వచ్చారు. అండ్ 2019లో 61 ఫీట్స్ హైట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. బట్ ఆ తర్వాత కరోనా ఇంకొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల 9 ఫీట్ ఇంకా 40 ఫీట్ ఏర్పాటు చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ 50 ఫీట్ ఉండేది. ఇయర్ అయితే 63 ఫీట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక ఫోటో చూస్తున్నారు కదా, ఆయననే శంకరయ్య. ఇక్కడ ఫస్ట్ నుంచి ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తనే. లాస్ట్ ఇయర్ అయితే చనిపోయారంట. ఫ్రెండ్స్ ఇక్కడ వాణిజ్య తగ్గిపోయింది. సో నేను లైన్లో వెళ్ళి మళ్ళీ వినాయకుడిని దగ్గర నుంచి దర్శనం అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. సో మళ్ళీ మనకి ఇక్కడ లైన్ అయితే ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు లైన్లో అయితే వెళ్ళి దర్శనం చేసుకుంటా వినాయకుడి దగ్గర నుంచి. ఈరోజు అయితే 9th డే. సో ఈరోజు చాలామంది వచ్చారు. అండ్ ఈరోజే ఇక్కడ లడ్డు ప్రసాదం కూడా పంపిణీ చేస్తున్నారంట. సో ఈరోజు చాలామంది భక్తులు అయితే ఈరోజు వినాయకుడిని చూడటానికి అయితే వచ్చారు. ఫ్రెండ్స్ అటు సైడ్ చూస్తున్నారు కదా, అటు సైడ్ మనకి ఇంకో లైన్ కూడా ఉంది. ఆ వాళ్ళని కూడా మనకి ఇక్కడ రాగానే ఈ లైన్లోనే కలపడం జరిగింది. ఇక్కడ మీరు పంచముఖ హనుమాన్ విగ్రహాన్ని అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ నియర్లీ నేను 40 మినిట్స్ నుంచి అయితే ఈ లైన్లో నుంచున్నా. బట్ లైన్ అయితే మనకి ఈరోజు చాలా పెద్దగా ఉంది. మీరు కింద చూస్తున్నారు కదా, మనకి ఇక్కడే హుండీ కూడా ఏర్పాటు చేశారు. మీరు విరాళాలను కూడా అక్కడ ఇవ్వచ్చు. అండ్ అక్కడ ఒక ఆమె కూడా కూర్చున్నారు. తనకు మనం విరాళాలను అయితే ఇవ్వచ్చు. మన పేరు గోత్రం చదివి విరాళాలను అయితే హుండీలో వేస్తారు.
సాయంత్రం అయ్యే కొద్దీ ఇక్కడ లైన్ అయితే బాగా పెరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను లోపల వరకు రీచ్ అయ్యాను. ఇక్కడ మీరు లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని అయితే చూడొచ్చు. ఈ సంవత్సరం కూడా ఈ విధంగా ఇక్కడ వినాయకుడి పక్కనే వేరు వేరు దేవతా విగ్రహాలను కూడా పెడుతూ ఉంటారు. అటు సైడ్ కూడా మనకి వేరే విగ్రహాలు అయితే ఉన్నాయి. నేను మీకు అక్కడ సైడ్ వెళ్ళాక చూపిస్తాను. లక్ష్మీనరసింహస్వామి విగ్రహాన్ని దగ్గర నుంచి చూడొచ్చు. ఈ విగ్రహానికి ఆపోజిట్లోనే మనకి హోమం అయితే నిర్వహించారు. హోమం అయితే మీరు ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వినాయకుడి విగ్రహానికి దగ్గర వరకు అయితే రీచ్ అయ్యాను. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అందరూ పూలకైతే పూజ చేస్తున్నారు. లైన్ అయితే కొంచెం మెల్లగా ముందుకెళ్తుంది. సో పైన చూడొచ్చు మీరు, ఒకటైతే పైనకి ఎక్కి వినాయకుడికి అయితే పూలమాల వేస్తున్నాడు. సో మీరు అటు సైడ్ ఒక దేవతా విగ్రహానికి చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహానికి ముందుకైతే రీచ్ అయ్యాను. సో ఇప్పుడు మీరు ఆ విగ్రహాన్ని చూడొచ్చు. చూస్తున్నారు కదా, పెద్ద గజమాల అయితే వేస్తున్నారు. అలాగే 10 రూపాయల నోట్లు, 20 రూపీస్ నోట్స్తో కూడా పూలమాల అయితే వేశారు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అక్కడ బాగా రద్దీగా ఉండడం వల్ల అయితే మమ్మల్ని ఫాస్ట్గా ముందుకైతే పంపించేశారు. సో మీరు ఇక్కడ శివుని విగ్రహాన్ని అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ గణేష్ మండపానికి పక్కకు రాగానే మనకి ఈ విధంగా ప్రసాదం కౌంటర్, ఇంకా క్యాలెండర్ కౌంటర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు ప్రసాదం అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మనకి చిన్న లడ్డు వచ్చేసి 10 రూపీస్ అండ్ పెద్ద లడ్డు అయితే 20 రూపీస్ అంట. అండ్ ఇక్కడ మనకి స్పెషల్ లడ్డు కూడా అవైలబుల్ ఉంటుంది, 50 రూపీస్ అంట. సో మీరు లడ్డు అయితే ఇక్కడ తీసుకోవచ్చు. మీరు బయటికి వెళ్ళడానికి కూడా ఈ వేలోనే వెళ్ళాలి. ఒకవేళ మీరు ఖైరతాబాద్ రిటర్న్ వెళ్ళాలనుకుంటే ఈ రైట్ సైడ్ ఉన్న వేలు అయితే వెళ్ళాలి. మీరు ఇటు స్ట్రైట్ కనుక వెళ్తే మీరు నెక్లెస్ రోడ్ దగ్గరికి అయితే వెళ్తారు. సో ఫ్రెండ్స్ నేనైతే ఖైరతాబాద్ వెళ్ళాలి కాబట్టి ఈ రైట్ సైడ్ ఉన్న వేలు అయితే వెళ్తున్నాను. సో మనం ఈ వేలో రాగానే మనకి ఈ విధంగా ఆర్నమెంటల్ జ్యువెలరీ షాప్స్ అయితే ఉంటాయి. సో మీరు ఇక్కడ షాపింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ మనకి స్వీట్ కార్న్, హోమ్ డెకరేషన్ ఐటమ్స్, టాటూ షాప్స్, ఇంకా చిన్నపిల్లలకి బొమ్మలు అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. మనకి ఎక్కడ చూసినా కూడా ఈ విధంగా టాటూ షాప్స్ అయితే ఉన్నాయి. మీరు చూసి మీకు నచ్చితే ఇక్కడ టాటూ కూడా వేయించుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మనకి 11 days కూడా జాతరలాగా అయితే ఇక్కడ మొత్తం షాప్స్ ఉంటాయి. సో మీరు ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. మనకి ఈరోజు అయితే చాలా బిజీ ఉంది. ఇంకా ఈవినింగ్ టైం వస్తే బాగా రష్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఒక టెంపుల్ అయితే ఉంది. మధ్యాహ్నం టైం కాబట్టి టెంపుల్ అయితే క్లోజ్ చేసింది. శ్రీ 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 గజ్జలమ్మ దేవాలయం అంట. అంటే టెంపుల్కి ఆపోజిట్లోనే మనకు ఒక చిన్న పిల్లోడు అయితే ఈ విధంగా పెయింట్ వేసుకుని అయితే కనపడ్డాడు. ఇక్కడ చిన్నపిల్లలకైతే టాయ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో మీరు ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు జాతర మొత్తం కూడా చూడొచ్చు ఈ వీడియోలో. సో ఇక్కడ మనకి పర్ఫ్యూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడైతే మొత్తం కూడా మనకి లేడీస్ జ్యువెలరీ అయితే అవైలబుల్ ఉంది. సో మీరు ఇక్కడ జ్యువెలరీ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మనం ఖైరతాబాద్ వెళ్ళాలి కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ అయితే వెళ్ళాలి మనం ఇక్కడ నుంచి. అండ్ మనం రైట్ సైడ్ వెళ్తే మనకి ఇక్కడ టీ కప్స్, ఇంకా పింగాణి ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అన్నీ కూడా ఫిక్స్డ్ రేట్ అని చెప్తున్నారు. సో మీరైతే మాట్లాడి తీసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇందాక నేను ఖైరతాబాద్ గణేష్ని చూడటానికి ఇంకో రూట్ ఉందని చెప్పా కదా. సో ఇదే అవే. ఈ వేలో కూడా మీరు ఖైరతాబాద్ గణేష్ని అయితే దర్శనం చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి అయితే మనకి వినాయకుడు బాగా క్లారిటీగా కనపడుతున్నాడు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ వీడియో అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.